హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. ఏమీ కొనొద్దని ప్రధాని అంటున్నారని, కాంగ్రెస్ నాయకులు తప్పుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రవాణా, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని ప్రధాని సూచించారని పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో ప్రధానులుగా ఉన్న నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రులు సైతం వాళ్ల కాలంలో ప్రజలకు ఇటువంటి సూచనలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతున్న క్రమంలో ప్రధాని మోదీ పొదుపుగా వినియోగించాలని సూచించినట్లు రామచంద్రరావు వెల్లడించారు. మోదీ గారిని అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేశభక్తి అంటే దేశం కోసము మనం చావడమే కాదు, బ్రతికి దేశం కోసం కూడా సేవ చేయాలి, అది దేశభక్తి. ప్రతి దానికి ప్రాణ త్యాగాలే అవసరం లేదు, కొన్ని మనం వ్యక్తిగతమైన విషయాలకు త్యాగాలు చేయాలి అనేటి ఆలోచన మన నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అందులో ఎవ్వరు కూడా తప్పు పట్టాల్సిన అవసరమే లేదు.